బరువు ఇంకా నువ్వు చేస్తావు. నాకు అవసరంలో చేది 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 అన్నా అదండి బాబాయ్ పై ముందు ముళ్ళు చెప్పులు వేసుకోవచ్చండి, రబ్బర్ చెప్పులు వెళ్ళలేకపోతున్నా, నడవలేకపోతున్నా డాక్టర్. తిప్పే తిప్పే తిప్పేమన్నా సార్ ఇక్కడ ఇద్దాం కొన్ని వద్దు ఎక్కడ ఎక్కడ తీసుకెళ్తావా? ఊళ్ళోకి వెళ్తాం. ఏ ఊళ్ళోకి వెళ్తావో? కదా చెప్పలేదా? సాయిగారిని పిలవన్నాను. వద్దులేరా వద్దులేరా బాబు పక్కన లైన్ లో నిలబడి లైన్ లో నిలబడి మా రా
వచ్చేసాయి రాజేష్ దామా రామ్మా దా దా దామరా లేడీస్ అందరికీ కదా అన్న పక్కన సరే అనిల్ అనిల్ అమ్మ అక్కడ తీయాలి అమ్మా నువ్వు మళ్ళీ వస్తే అలా ఒకసారి ఇచ్చినప్పుడు వెళ్ళిపోవాలి బాబాయ్ లైను సెక్యూరిటీ నువ్వు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మహాన్యూస్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ప్రధానంగా చూస్తే కనుక సింగనగర్ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో వాళ్ళకి తినడానికి తిండి లేక అలాగే సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తుంటే కనుక మహాన్యూస్ సిఎండి మారేల వంశీకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం దాదాపు వేలాది మందికి సహాయ కార్యక్రమాలు దాదాపుగా ఎందుకంటే వాళ్ళకి చివరి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కాలనీలకి అయితే మాత్రం ఫుడ్ అయితే మాత్రం వాళ్ళకి అందని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అందరూ కూడా ఇటు సహాయం కోసం వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అందరూ ఈ ఫుడ్ కోసం ఎదురు చూసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మనం చూస్తే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు వృద్ధులు అందరూ కూడా వాళ్ళు ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అందరూ చేసేటువంటి వితరణ కార్యక్రమానికి అందరూ వచ్చి ఇక్కడ అందరూ తీసుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దాదాపుగా అందరూ కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి సహాయం అందక పాపం రోడ్ల మీద కూర్చుని ఎదురు చూసే పరిస్థితి మాత్రం వస్తుంది. అందరూ వృద్ధులు చిన్నపిల్లలు అందరూ కూడా చిన్నారులు అందరూ కూడా ఇట్లా ఈ ఆహారం కోసం వీటి కోసం ఎదురు చూసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అందరూ ఈ మహాన్యూస్ చేపట్టినటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి అందరూ దాదాపుగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు అందరూ బ్రెడ్ అట్లాగే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ మహాన్యూస్ అయితే మాత్రం వీళ్ళందరూ కూడా అందిస్తుంది. ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో మహా టీం సభ్యులందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ మహిళలైతే మాత్రం దాదాపుగా పాల ప్యాకెట్ల కోసం అట్లాగే బ్రెడ్ అట్లా బిస్కెట్స్ పిల్లల కోసం అయితే మాత్రం రోడ్లు ఎక్కిన పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సహాయం చేస్తున్నా కూడా వాళ్ళు చివరి దాకా రావట్లేదు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మనం చివరి ప్రాంతాలకే వచ్చి ఇట్లా వాళ్ళని పంపిణీ చేయడం అనేది కూడా జరుగుతుంది. అందరూ కూడా చివరి ప్రాంతాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళకి దుస్తులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. రాజేష్ అందరూ కూడా ఈ సాయం పట్ల అయితే మాత్రం అందరూ
దాదాపుగా మహాన్యూస్ చేస్తున్నటువంటి ఈ సహకారానికి అయితే మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ సహాయం మామూలుగా అంతుందా? ఇప్పుడు మీరు ఈ మహాన్యూస్ తరఫున ఇక్కడికి వచ్చాము, మీకు ఇవన్నీ కూడా సహాయం చేస్తున్నారు లోపలికి వచ్చేవారు? ఎవరు రావట్లేదు సార్. 3 రోజులైంది వరదలు వచ్చి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ వరదలతో కట్టుకుంటానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, చాలా ఇబ్బందులు. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎదురున్న వాళ్ళు మాత్రం ఉన్నాం. మేము వెనకమాల అపార్ట్మెంట్లో ఇరుక్కుపోయాం. చాలా అవస్థలు పడుతున్నాం సార్. మేము దయచేసి మమ్మల్ని గుర్తించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం సార్. ప్లీజ్, మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఇది ఒకటి. వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి మన మహాన్యూస్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి అయితే మాత్రం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సహకారం అయితే కోరుతున్నారు. చెప్పండి, ఇక్కడ మహాన్యూస్ తరఫున ఇదంతా కూడా పంపిణీ చేస్తాం, ఎలా ఉంది? వరద వచ్చేసింది. ఇళ్ళ నుంచి రమ్మంటే కట్టుబట్టలతో వచ్చాము. ఏమీ లేదు, పడుకోవడానికి లేదు, కూర్చోవడానికి లేదు. ఏదో నన్ను తీసుకొచ్చి పెట్టారు అంతవరకే. సరేనండి, కట్టుబట్టలతోనే వచ్చాము బాబు. ఏం లేదు, ఈ బట్ట ఒకటే. మనం చూడొచ్చు ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి కూడా యథావిధిగా కొనసాగుతూనే ఉంది. అందరూ చూస్తే కనుక క్యూ లైన్లో నిలబడి అన్నీ కూడా సహాయం పొందే పరిస్థితి ఉందమ్మా. చెప్పండి అమ్మా, ఇక్కడ ప్రభుత్వం నుంచి సహాయం వస్తుందా ఇక్కడికి అసలు? ఇక్కడ మన మహాన్యూస్ తరఫున ఈ కార్యక్రమం చేపట్టాం, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే హ్యాపీగానే ఉంది. అందరూ బాగానే 3 రోజుల నుంచి బాగానే హెల్ప్ చేస్తున్నారు. ఫుడ్ అది పాలు వాటర్ మొత్తం కూడా బాగానే ఇస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాటర్ వల్ల ఇబ్బంది అంతే, ఇంకేం లేదు. మహిళలు అయితే మాత్రం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం వాళ్ళకి దుస్తులను కూడా పంపిణీ, కేవలం ఆహారంతో పాటు దుస్తులను కూడా పంపిణీ చేయడంతో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెప్పమ్మా, మహాన్యూస్ ఈ కార్యక్రమం మీకు దుస్తులు ఎన్ని ఫుడ్ సంబంధించి ఇస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నాం, సంతోషంగా ఫీల్ అవుతున్నాం. నిన్నటి నుంచి అసలు ఏమీ రావట్లేదు మాకు ఇటు అపార్ట్మెంట్ కాడికి. ఇవాళే మీరు వచ్చి ఇస్తున్నారు. ఇటు చూడొచ్చు, అందరూ కూడా ఇటు బ్రెడ్ కానీ లేకపోతే ఆహారం కానీ ఇవన్నీ కూడా అందిస్తున్నాము. మనం చూస్తే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమానికి అయితే వచ్చి లబ్ధి పొందేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. మనం చెప్తే కనుక అందరూ వచ్చి ఇక్కడ మహాన్యూస్ చేస్తున్న ప్రయత్నానికి అయితే మాత్రం ప్రయత్నాన్ని అయితే మాత్రం అభినందిస్తూనే ఉన్నారు అందరూ. చెప్పండి అమ్మా, ఈ సహాయం ఎలా ఉంది మీకు? మేము చేస్తున్నట్టు మహాన్యూస్ తరఫున చేస్తున్నాం. చెప్పండమ్మా, మేము మహాన్యూస్ ద్వారా ఈ దుస్తులు కానీ లేకపోతే కనుక ఈ ఇబ్బంది పడుతున్నామండి బాగా. జనాలు ఏదో రకంగా మాకు సాయం చేస్తున్నారు, వాళ్ళకి చాలా కృతజ్ఞతలండి. ఇవి కూడా దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు లోన ఏరియాలో. మేమంటే మెయిన్ రోడ్డు మీద ఉన్నాం కాబట్టి సరిపోయింది. లోన కూడా ఏదో సాయం చేయాలని కోరుకుంటున్నామండి. మీరే వచ్చా ఫస్ట్ టైం. చెప్పండి, మేము అంటే ప్రభుత్వం సంబంధం లేకుండా మేము స్వచ్ఛందంగా మేము తీసుకొచ్చి అన్ని పంపిణీ. మనకి ఏపీలో చాలా న్యూస్ ఛానల్ ఉన్నాయి సార్. కాకపోతే మహా న్యూస్ ఛానల్ వంశీ గారు వచ్చినట్టు ఇంత డేర్ అండ్ డాష్గా ఏ ఛానల్ వాళ్ళు కూడా జస్ట్ బోర్డర్స్లో వచ్చి అది చూసుకొని ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోవడం కానీ, ఇలా లోపల వరకు వచ్చి ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చడానికి కానీ, వాళ్ళకి హెల్ప్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ ఇట్లా ఇచ్చిన వాళ్ళు ఏ ఛానల్ వాళ్ళు లేరు. ఓన్లీ వంశీ గారు మాత్రమే వచ్చి, వంశీ మహా న్యూస్ ఛానల్ మాత్రమే లోపలికి వచ్చి, ఓన్లీ మహా న్యూస్ ఛానల్ మాత్రమే లోపలికి వచ్చి చాలామంది శరణార్థులకి సహాయం చేసింది. మహా న్యూస్ చేస్తున్న సాయం ఎలా ఉంది? చాలా బాగుంది సార్.
మరి వరదలు వచ్చి కొట్టుకుపోతే ఇళ్ళన్నీ మునిగిపోయినాయి సార్. మహానుస్వాళ్ళు వచ్చి ఫ్రూట్స్, బెడ్ ప్యాకెట్, బట్టలు ఇచ్చారు సార్. ఇంకా బాగుంది చదివింది చేసింది అంతే సార్. అందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. చెప్పండి, మా మహా న్యూస్ చేస్తున్నటువంటి సాయం ఎలా ఉంది మీకు? బాగుందండి. ఎందుకు బాగాలేదు? బాగుంది, మాకు బాగానే ఉందండి. ప్రజెంట్ మాకు చెప్పమ్మా. సార్ మాకు సాయం మాత్రం ఈ రోజు కరెక్ట్గా అందింది సార్. 2 రోజుల నుంచి టీకి నీళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ భవానీ బారం రామర్పాటు రింగుకి వెళ్ళి వాటర్ బాటిల్ 100 రూపాయలు అంటే అక్కడ నుంచి మేము కొనుక్కోవచ్చుకోవాల్సింది. పసిపిల్లలతో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని గుర్తించిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు ఇక్కడ. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించమని అడుగుతున్నాం. కట్టుకున్న బట్టలు కూడా లేదు సార్. ఒక్క చీరతో మేము బయటకు వచ్చాము. ఉన్న సామాన్లన్నీ ఇళ్ళు కూడా మునిగిపోయినాయి. మాకు ఈరోజు అంత తీవ్రమైన స్థానంలో కనీసం దుప్పట్లు కప్పుకుంటా పసిపిల్లలకు కూడా లేవు సార్. జ్వరాలు వచ్చి ఆ మూలన పడుకొని మేము దిక్కులేని అనాథుల్లాగా ఉంటున్నాం. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఇంకా సాయం చేయాలని కోరుతున్నాం. సహాయం చేయండి. మనం చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా మా న్యూస్ సాయాన్ని అభినందిస్తున్నారు. అందరూ కూడా తమ యొక్క సంతృప్తిని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లలతో సహా కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు సహాయం కోసం వాళ్ళు వచ్చి చూసేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా సహాయం కోసం ఇక్కడికి రావటం అంటే పిల్లల్ని తీసుకుని టైర్లతో అంటే వాళ్ళకి సౌకర్యం లేక వాళ్ళకి పిల్లల్ని తీసుకుని ఆ టైర్ల మీద తీసుకుని వాళ్ళు నానా యాత్ర పడి ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తే కనుక ఈ సహాయం కోసం అంటే మహా న్యూస్ చేస్తున్న సహాయం కోసం అయితే మాత్రం వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడికి మనం సహాయం చేస్తామని చెప్పి తెలిసి అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అందరూ చూసే కానీ కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇతరులు అంటే చిన్నారులకు బ్రెడ్ ప్యాకెట్లు కానీ పళ్ళు కానీ లేకపోతే కనుక వాళ్ళకి దుస్తులు అందించడం కానీ అంతా కూడా చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతా కూడా కనిపించే పరిస్థితి ఉంది. చెప్పమ్మా, ఇక్కడ ఈ సహాయం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తాం, థ్యాంక్స్ అండి. దీన్ని మేము వేసుకొని వస్తున్నాం సార్. ఎన్ని రోజులు నేను 3 రోజుల నుంచి కనీసం పిల్లలు పాలు కానీ ఏడిసి అల్లాడిపోతున్నారు. సార్ మీ నంబర్ కావాలండి. మీ రిపోర్టింగ్ మీద ఆయన అంటే ఇప్పుడు ఆయనకి మనం వాట్సాప్ పెడతాం, ఆయన చూస్తారు. 9866 9866489999. న్యూస్ ఛానల్ కూడా యూట్యూబ్ కూడా ఫాలో అవుతుంది. తప్పకుండా నైన్ 9866489999 4 9 మాట్లాడతారా మీరు అన్న?
డీటెయిల్స్ 98 64 28. ఓకే, మీకు ఏమన్నా వీడియోస్ కానీ ఏమైనా షేర్ చేస్తాను. సార్ ఎక్కడ వరకు వెళ్తారు? బ్యాటరీలు లోతప్ప చూడు ముందుకు వెళ్ళిన మనం ఎక్కేద్దాం ఎక్కేద్దామా నేను పంపరాకనా తీసుకోలేదు ఇక్కడ లోతు ఉంటుంది పిల్లలు నన్ను చెప్తున్నావా పుట్టినరోజు ఫోటో పెట్టరాదు మనమే వెళ్ళాలి. మేమే బకెట్లోకి వెళ్తాం. రాజేనా మేము వెళ్తున్నాం. లోతు కొంది హాస్పిటల్ ఉన్నారండి. లోతు డ్రైనేజ్ ఉందన్న, డ్రైనేజ్ ఇదే సాయి సెంటర్లోకి వచ్చింది సార్ 5%. పర్లేదు సార్, సెంటర్ వచ్చింది. బళ్ళు ఉన్నాయి ఇక్కడ. అమ్మా బకెట్ ఏదన్నా అమ్మా వాళ్ళకి వద్దు వాళ్ళకి ఇవ్వమ్మా. వచ్చింది సార్. వాళ్ళ బకెట్ ఇటు ఎక్కుదాం సార్, మెట్లు ఎక్కేద్దాం సార్. వచ్చాను ఇక్కడ జాగ్రత్త చూసుకోండి కింద. ఇక్కడ దాకా వచ్చాను ఎక్కేద్దాం. వస్తాను అక్కడికి వచ్చారు. చిన్నగానండి సార్, జాగ్రత్త సార్, మొత్తం ఇది పట్టేస్తుంది.
అంటే ఇది పెట్టకూడదండి. తెలుగుంటుంది బాగా పెద్దవాళ్ళకి ఇవ్వండి, ముసలిళ్ళకి వాళ్ళకి పంపించి. పెద్దవాడికి ఇవ్వండి చీర. ఏమ్మా ఇవి నువ్వు తీసుకో, ఇది నీ పెద్దవాడికి ఉందలే లోపల తీసుకోండి. పట్టుకోవచ్చు. నీకు రాట్లో చూసుకో. నీకు ఇచ్చారా? ఇంకా అనేక మంది సహాయం చేయాలని అమ్మా ఇందా మీరు అక్కడ తీసుకున్నారా? బ్రెడ్ ఇచ్చారు. ఇందా మీరు వచ్చినట్టు అట్టుపండు ఇచ్చారు. మా ఇల్లు బ్రెడ్ అట్టుపండు ఇచ్చారు. ఇల్లమ్మ ఇల్లు ఏమ్మా వెళ్ళండి మీరు వెళ్ళండి. ఫోన్ తీసుకొని జారిది రెండు మూడు స్టెప్పులు మీకు 4 స్టెప్పులు బాబాయ్. త్వరగా ఫాస్ట్. నువ్వు వెనకెళ్ళు, వెనకాల బ్యాక్గ్రౌండ్ నమస్కారం. సార్ రైనా ఫోన్ పట్టుకుని ఉంటాడు. బయట నువ్వు ఫోన్లో తీసుకుంటారు, బయట అవ్వచ్చు అన్న. బయట ఫోన్లో తీసుకున్నా నాకు మంచి జాగ్రత్త పెట్టారు, కామన్ ఉంటారు.
ఆడియో మైక్ పెట్టినప్పుడు ఆడియో తీసుకోమను, మైక్ పెట్టినప్పుడు ఆడియో తీసుకోమను, మిగతా ఆడియో కట్ చేసుకున్నాను. ఓన్లీ మైక్ పెట్టినప్పుడు ఆడియో పెంచుకోమను. మైక్ ఆడియో జనరల్ ఆడియో కట్ చేసుకోమను. ప్రభుత్వం ఇక్కడ సహాయం రావట్లేదు. నేనేంద్ర అసలు ఆడియో లేదన్నా.
సైడ్ చూసుకొని వచ్చి రే ఉండరా బాబు ఎంజాయ్ చేస్తున్నాం మీరు అరే బుడ్డి రా పిల్లలు ఉన్నారు మా కాన్సెప్ట్ మీది ఎన్ని ఇచ్చినా అయ్యాక అన్నా అన్నా చెప్పన్నా అన్నా అన్నా లీకేజ్ ఉన్నారన్నా లీకేజ్ ఇచ్చారన్నా అన్నా అన్నా మూజాపించు అన్నా మూజాపించు రాజేష్ అన్నా మూజాపించు
టైర్ మీద రాజేష్ మూవ్ చేపించు ముందుకెళ్ళు వాళ్ళు ఉన్నారు టైర్ దగ్గర. విజయవాడలోని సింగనగర్లో మళ్ళీ తెల్లారక ముందే మహాన్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీ గారు అక్కడికి చేరుకున్నారు. అక్కడ చేరుకుని బాధితులు ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి మనం చూస్తున్నాం ట్రక్ దగ్గరికి, ఆ ట్రాక్టర్ దగ్గరికి ఎంతమంది వచ్చి ఎదురు చూస్తున్నారు అనేది అక్కడికి వచ్చే వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ప్రభుత్వం తన సాయం తాను చేస్తోంది. అయితే ఇంకొక వైపు నుంచి కూడా మా సైడ్ నుంచి ఇంకా అందని వాళ్ళకి కానీ ఇంకాస్త సాయం చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ మేము తీసుకువెళ్ళి ఇస్తున్నాము. మహాన్యూస్ చైర్మన్ వంశీ గారు స్వయంగా ఆయనే దిగి పండ్లు అలాగే ఇక్కడికక్కడ ఒక్కొక్కరికి ప్యాకెట్లో కవర్ చేసిన చూస్తున్నాము. పండ్లు ఇస్తున్నారు అందరికీ. అలాగే మహిళలకి చీరలు కూడా పంపిణీ చేయడం, బ్రెడ్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు వరుసగా మనం చూస్తే కనుక దాదాపుగా గంటన్నర పైనుంచి కూడా అలా పంచుతూనే వెళుతున్నారు. మహాన్యూస్ చైర్మన్ వంశీ గారు ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్ సహాయం ద్వారా అయితే కొంచెం లోతట్టు ప్రాంతాలకు కూడా వెళ్ళే వీలు ఉంటుంది కాబట్టి అలా వెళుతూ అక్కడ అందరికీ సాయం చేస్తూ ఆయన వెళుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎంతోమంది నిజంగా ఈరోజు వరద ఒక్కసారిగా వచ్చిన వరదతో కకావికలమైపోయి కట్టుబట్టలతో బయటకు వచ్చిన వాళ్ళు ఎన్ని చేతులు ఈరోజు సాయం కోసం ఎదురు చూస్తున్నాయో వంశీ గారు ముందున్న చేతులను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇది నిజానికి ఇది ఒక చిరు సాయం మాత్రమే. ఇంకా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఇంకా చాలా ఉంటుంది. అనేక రకాలుగా ప్రస్తుతానికి కట్టుబట్టలతో బయటకు వచ్చిన కుటుంబాలు వారంతా ప్రస్తుతానికి వారికి ఆకలి తీరాలి, ప్రాణం నిలబడాలి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మందులు అందాలి. ఇవి ఆ తర్వాత అంటే ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. దాతలు ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వానికి ఆ నెంబర్కి ఆ అకౌంట్లో వేయడం కానీ, అలాగే ప్రభుత్వం కూడా కొన్ని నెంబర్స్ ఇచ్చింది. ఆ నెంబర్స్ కాల్ చేయడం ద్వారా బియ్యం లాంటివి ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ తీసుకుంది. కాబట్టి దాని ద్వారా సాయం చేసే వాళ్ళందరికీ కూడా మేమున్నాం, సాయం చేసే వాళ్ళందరూ సిద్ధమవుతున్నారు, మేమున్నాము అంటూ బయట నుంచి అనేక మంది భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే అనౌన్స్ చేశారు. తను అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, మిగతా ప్రజలను కూడా ఎలా భాగస్వామ్యం చేయాలి, అలాగే అధికారులను ఎలా ముందుండి నడిపించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఎలా తను మేనేజ్ చేస్తారు, ఇలాంటి క్రైసిస్ని ఎలా మేనేజ్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చేయి కలపాలి. రాజకీయాలకి, బురద చిమ్మే రాజకీయాలకి తావు లేకుండా ఖచ్చితంగా మనసుతో, మానవత్వంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందులో భాగంగానే మహాన్యూస్ కూడా దాన్ని ఇనిషియేషన్గా తీసుకొని, బాధ్యతగా తీసుకొని ఒక ట్రక్ ద్వారా ఆ కార్యక్రమాన్ని మేము వెళ్ళి నిన్న దాదాపుగా 10,000 మందికి, ఇవాళ ఒక 10,000 మందికి, అలాగే పండ్లు, అరటిపళ్ళు, బ్రెడ్, మహిళలకి చీరలు ఇలాంటివన్నీ కూడా పంపిణీ చేస్తూ వెళ్తున్నారు. చూస్తున్నాం ఎంతమంది ఒక చిన్న సాయం కోసం ఎలా ఎదురు చూస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇది సింగనగర్లోని పరిస్థితి. అక్కడే మా ప్రతినిధులు రాజేష్ గారు అలాగే బ్యూరో అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. అలాగే బ్యూరో చీఫ్ మురళి కూడా అక్కడే ఉన్నారు. మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ గారు, అలాగే మా ప్రతినిధులు రాజేష్, శ్రీనివాస్, రాజశేఖర్, అలాగే శ్రీనివాస్, రజాక్ వీరంతా కూడా అక్కడికి వెళ్ళి మొత్తం అంటే వారి కుటుంబాలు కూడా విజయవాడలోనే ఉంటాయి. అయినప్పటికీ కూడా వెళ్ళి అక్కడున్న మా టీం అంతా కూడా పనిచేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. మేము సైతం అంటూ కదిలిన మహా న్యూస్ని చూస్తున్నారు. ఈరోజు చైర్మన్గా స్టూడియోకే పరిమితమైపోకుండా, ఇక్కడే కూర్చోకుండా, హైదరాబాద్ నుంచి హుటాహుటిన వరద రాగానే అంతే వేగంగా మహాన్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీ గారు కూడా కదిలారు. ఆయన ఇమ్మీడియట్లీ ఆయన ఫ్లైట్ ద్వారా
విజయవాడకి వెళ్ళి అక్కడ మనం ఏం చేయొచ్చు మనవంతుగా అన్న కార్యక్రమాల్లోకి ఆయన కూడా నడుం బిగించి దిగారు. దాదాపుగా మనిషి లోతు నీళ్ళల్లో దిగి ఆయన చేసిన సాయం నిజంగా అనిర్వచనీయం అనేది అక్కడున్న ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఫోటోలు అయితే వాళ్ళకి రిపోర్ట్ చెప్తున్నాను. ఫోటోలో నా చేతిలో కెమెరా ఉంది. ఫోటోలు తీసి లేదు లేదు అవునా మేము ముగ్గురు ఎక్కడ ఉన్నానా కారం కారు రాలేదు ముగ్గులో ఉన్నాం అయింది కదా అయింది సరే అన్న అయిపోయింది ఫోటోలో బాయ్ చెప్పండి Hey.
రామన్నారన్నా చేతిలో పట్టుకున్నా మళ్ళీ అడుగుతున్నా బిడ్డు కావాలి ముందు నీటి రామన్నారన్నా అన్నా 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 వచ్చే సార్ సార్ ఇటు జరగండి సార్ సార్ లేడీస్ ఉన్నారు. దానిలోనే ఉన్నాయి.
నిన్నంతా సహాయ కార్యక్రమాల్లోనే మునిగిపోయిన మహాన్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీ గారు నిన్నంతా కూడా వరదల్లోనే అక్కడే గడిపారు. అర్ధరాత్రి కూడా వరదల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఉదయం తెల్లారగానే మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవడం, చీరలు అవన్నీ కూడా ఎంతవరకు సరిపోతాయో చూసుకోవడం, పండ్లకి సంబంధించి ప్యాక్ చేసుకోవడం, మొత్తం సిబ్బంది అంతా ఆ విధంగా మొత్తం ఒక ఏర్పాటు అనేది చేసుకుని అక్కడికి వెళ్ళిన దృశ్య అక్కడ మురళీ గారు మొత్తం ఆ ట్రే తీసుకొని ఆయన ఎలా వెళ్తున్నారో చూస్తున్నారు. ప్రతిరోజు మైకులు పట్టుకొని ప్రజా సమస్యల మీద గొంతు వినిపించే లైన్లో కదా నువ్వా ప్రతిరోజు మైకులు పట్టుకొని ప్రజా సమస్యల గురించి గొంతు విప్పే మహాన్యూస్, రాజకీయ పరిస్థితుల మీద గొంతు విప్పే మహాన్యూస్ ఈరోజు ప్రజల మధ్యకే వెళ్ళి మైకులు కూడా పక్కన పెట్టి ప్రజా సేవలో నిమగ్నమై అక్కడున్న అందరినీ అంటే కాస్త కంట్రోల్ చేస్తూ బాధితుల ఫోర్స్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తమకు అందలేదు అన్న ఒక బాధలో ఎలా ముందుకొస్తారు, ఎలా మీదకొస్తారు చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా సముదాయిస్తూ, వారందరినీ కూడా ఒక రకంగా బుజ్జగిస్తూ, వారిలో ఒక ధైర్యాన్ని నింపుతూ అక్కడ మహాన్యూస్ టీం పనిచేస్తున్న కృషిని మీరు చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న వారికి చీరలు, పండ్లు, బ్రెడ్లు ఇవన్నీ ఇవ్వడానికి దాదాపుగా 2 గంటల నుంచి శ్రమిస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి మొన్న రాత్రి అది ఉధృతంగా మారింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రౌండ్లోకి వెళ్ళిన పరిస్థితికి వరదలు కారణమయ్యాయి. అది చాలా విపత్కర పరిస్థితిగా ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కూడా, ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల మధ్యలో, నీటి మధ్యలో ఉన్నారు అని తెలియగానే వెంటనే ఉదయానికి ఆయన మహాన్యూస్ చైర్మన్ వంశీ గారు ఉదయానికే బయలుదేరి వెళ్ళిపోయారు. ఉదయాన్నే అంతే వేగంగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పరిస్థితులని సమీక్షించారు. ఎలా ఈ పరిస్థితులని మనవంతుగా మనం ఏం చేయాలని ఆలోచించారు. అలాగే చేయి కలిపి అక్కడే ఉన్న మా రిపోర్టర్స్తో వారిని ఆదేశించారు. అందరూ కూడా తల ఒక చేయేశారు. ఫస్ట్ పండ్లు తీసుకురావడం, వాటిని ఆ ట్రైల్ని పెట్టి విజయవాడలో ఉన్న మహాన్యూస్ ఆఫీసులో అక్కడ చీరలు కొన్ని షాప్స్ నుంచి చీరలు తెప్పించాము. అదేవిధంగా అక్కడే కూర్చొని స్వయంగా అక్కడున్న వాళ్ళందరూ కూడా కవర్స్ తీసుకొని మహాన్యూస్ చైర్మన్ వంశీ గారే స్వయంగా ప్యాక్ చేసి అక్కడున్న మా ప్రతినిధులందరూ కూడా ఎప్పుడూ ప్రజా సమస్యల మీద లేదంటే టెక్నికల్గా కెమెరాల మధ్యలో లోగోలతో లేదంటే ఉండే మా ప్రతినిధులు, మా టీం అంతా కూడా నిన్నంతా పండ్లు ప్యాక్ చేస్తూ, చీరలు ప్యాక్ చేస్తూ, ఎందుకంటే ప్రతి మహిళ గౌరవం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నేపథ్యంలో కట్టుబట్టలతో బయటకు వచ్చిన మహిళకి ఒక చీర ఇస్తే కనీసం ఈ 2 రోజుల పాటు తాను కొంచెం ధైర్యంగా ఉండగలుగుతారు. అలాంటి కార్యక్రమాన్ని తీసుకొని మహాన్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీ గారు వెళ్ళడం జరిగింది. అలా నిన్నంతా
బోట్ల సహాయంతో, అంటే ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన బోట్ల సహాయంతో వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగానే మారింది. దాదాపుగా ఆయన మెడలోతు నీళ్ళ వరకు కూడా దిగి ఆయా ప్రాంతాలని, అక్కడున్న పరిస్థితులని మొత్తం ప్రజలకి చూపించే ప్రయత్నం అయితే ఆయన చేశారు. అలాగే సహాయం అందకుండా ఉన్నవాళ్ళు ఎటువైపు ఉన్నారు అని ఆయనే చూపించే ప్రయత్నం చేశారు. ఒక ఛానల్ చైర్మన్గా స్టూడియోకి లేదంటే ఇక్కడ ఉండి సమస్యల గురించి చెప్పడానికి మాత్రమే పరిమితం కాకుండా ఒక రకంగా ఆయన అడుగులు వరదలో వేశారు. వరదల్లోకి అడుగులు వేసి వరదల్లో ఉన్న పరిస్థితులని, అక్కడున్న స్థితిగతులని, వారు పడుతున్న ఇబ్బందుల్ని స్వయంగా ఆయనే వెళ్ళి తెలుసుకున్నారు. నిజంగా ఈరోజు అనేక మంది కీర్తిస్తున్నారు. ఇన్ని ఛానల్స్ ఉన్నా సరే మహా న్యూస్ ఒక చైర్మన్గా గ్రౌండ్లోకి దిగడం అంటే అది ఎవ్వరితోనూ కాదు, ఎవ్వరి వల్ల కూడా కాదు అనేది అనేక మంది మెసేజ్ల రూపంలో తెలియజేస్తున్నారు. చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారు. ఆ ఘనత మాత్రం నిజంగా ఒక చైర్మన్గా, ఒక ఛానల్ చైర్మన్గా వంశీ గారే దక్కించుకున్నారు అని చెప్పాలి. అదేవిధంగా ఆయన అక్కడున్న పరిస్థితిని చెప్తూనే నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా బ్యారేజ్ మీద ఉండి అర్ధరాత్రి నిన్న సూపర్ ప్రైమ్ టైంలో ఆయన అక్కడి నుంచి లైవ్ ఇచ్చారు. అక్కడి నుంచి లైవ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఉదయం తెల్లారక ముందే మళ్ళీ రాత్రంతా దాన్ని ప్యాక్ చేసుకొని ఎంతమందికి మనం సాయం చేయగలం, ఇంకా ఎంత తెప్పించాలి అనే దాని మీద మళ్ళీ టీంతో మాట్లాడుకుని మళ్ళీ కావాల్సినవన్నీ సమకూర్చుకుని మళ్ళీ ఉదయాన్నే లేవగానే ఒక ట్రక్ అది ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే నిన్న మా వాహనంలో మాత్రమే తీసుకెళ్లడం, అది కొన్ని ఏరియాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఎదురైంది. దాంతో ఇంకా ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్ సహాయం ద్వారా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ చేరే విధంగా ఆయన రాత్రే ఒక ఆలోచన చేసి ఉదయానికి గ్రౌండ్లోకి దిగి ఆ విధంగా మీరు చూస్తున్నారు. ట్రాక్టర్ మీరు చూస్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్ మీద కూర్చొని మొత్తం ట్రాక్టర్ మొత్తం నింపిన సహాయ కార్యక్రమాలతో అలా చూస్తున్నారు మీరు. ఆ కవర్లో ఉన్న చీరల్ని ఆయన మహిళలకి పంపిణీ చేస్తున్నారు. మహిళలు ఉన్న ప్రదేశాల్లో చీరలున్న కవర్లు బయటికి తీసి ఇస్తున్నాము. అలాగే మహిళలు రాని చోట, అంటే పురుషులు ఉన్న చోట అక్కడ పండ్లు కూడా పంపిణీ చేస్తూ తన వంతుగా నేనున్నాను అన్న భరోసా విజయవాడ వాసులు కల్పిస్తున్నారు మహావంశీ. ఇదొక మహా భరోసాగా, ఒక చైర్మన్గా గతంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయనంతగా ఒక ఛానల్ అధినేతగా మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చైర్మన్గా ఉన్న మహా న్యూస్ చైర్మన్ వంశీ గారు గ్రౌండ్లోకి రావడం అంటే గతంలో ఎప్పుడూ కూడా ఏ నేషనల్ ఛానల్ కానీ రీజనల్ ఛానల్స్లో కానీ కూడా ఎవరు చూడని స్థాయిలో ఒక చైర్మన్గా ఉండి రావడం కూడా మనం చూస్తున్నాం. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక నాయకులు ఎలా అయితే గ్రౌండ్లోకి వెళ్ళిపోతారో, నిజమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎలా అయితే గ్రౌండ్లోకి వెళ్ళిపోతారో అలా తాను కూడా తన స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిని వదలకుండా వంశీ గారు కూడా అంతే ధైర్యంగా, అంతే సాహసంగా ఆయన వెళ్ళి మా వంతుగా మేము చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నారు. అంటే ఇప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అని ఆయన తెలుసుకోవడంతో పాటుగా ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని క్షణక్షణం ఆయన ఫోన్స్ ద్వారా మా టీం, మా సిబ్బంది ద్వారా తెలుసుకుంటూ తానేం చేయాలో వెంటనే ఇమ్మీడియట్లుగా టీం అందరినీ కూడా అలర్ట్ చేస్తూ గ్రౌండ్లోకి దిగి విజయవాడలోని బాధితులను ఆదుకోవడానికి రంగంలోకి దిగిన ఒక ఛానల్ చైర్మన్ని చూడడం నాకు తెలిసి ప్రజలు ఇదే మొదటిసారేమో. మహా గ్రూప్ ఛానల్స్ అధినేతగా, మహా న్యూస్ ఛానల్ చైర్మన్గా, అంతకంటే కూడా ఒక జర్నలిస్టుగా ఆయన వెళ్ళి చేస్తున్న కృషి మీరు చూస్తున్నారు. అనేక మంది అక్కడికి వచ్చిన వాళ్ళు చెబుతున్నారు, ఇప్పటి వరకు ఏ ఛానల్ నుంచి ఎవరు వచ్చి మాకు ఇలా నిలబడిందైతే మేము చూడలేదు, కానీ మీ అంతటి వాళ్లే వచ్చి ఇక్కడ సాయం చేస్తుంటే మాకు ఒక ధైర్యం వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. ఆ విధంగా విజయవాడ నుంచి అలా 2 వాహనాల్లో మేము అంతా సిద్ధం చేసుకుని ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళామో కూడా మీరు చూస్తున్నారు విజువల్స్లో. అక్కడ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి గారు, అలాగే గుంటూరు కరెస్పాండెంట్ రాజేష్ గారు, అలాగే విజయవాడ ప్రతినిధులు రాజ్ కుమార్, అలాగే రజాక్,
అలాగే సెక్రటేరియట్ కరెస్పాండెంట్ శ్రీనివాస్, ఇలా అందరూ. మరొక వైపు గవర్నమెంట్ చెప్తున్న కార్యక్రమాలని, గవర్నమెంట్ తీసుకుంటున్న పరిస్థితులని వివరిస్తూ అక్కడ స్పెషల్ కరెస్పాండెంట్ అనిల్ ఇస్తున్న డీటెయిల్స్. ఇలా ఎక్కడికక్కడ హైదరాబాద్, విజయవాడ చుట్టుపక్కల ఉన్న టీం అంతా కూడా రంగంలోకి దిగి ఎలా కష్టపడుతున్నారో, ఎలా మా వంతుగా మేము సాయం చూస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఏం చేసింది అనేది, లేదంటే విపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి అన్న వివరాలు, లేదంటే న్యూస్ అందించడానికి మాత్రమే కాదు, అనుకుంటే ఎంత సాయమైనా చేయొచ్చు అని నిరూపించింది ఈరోజు మహా న్యూస్. ఎప్పుడో చేసాం, లేదంటే ఎప్పుడో చేస్తామని కాకుండా ఇప్పుడు ఏం చేయాలి అన్న కార్యక్రమంతో గ్రౌండ్లోకి దిగింది మహా న్యూస్. ఈ విధంగా చూస్తున్నారు ఎన్ని ట్రేల పండ్లు ఒక ట్రాక్టర్ అంతా నిండిపోయిన పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు. చీరలతో అలాగే పండ్లతో నిండిపోయిన ట్రాక్టర్ నిండా వెళుతున్న సామాన్లు కూడా మీరు చూస్తున్నారు. వీటన్నింటినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందించడానికి మహా న్యూస్ నడుం బిగించి ఎలా ముందుకు కదిలిందో మీరు చూస్తున్నారు. వెంటనే వరదలు వచ్చాయి, అది తీవ్ర రూపం దాలుస్తుంది అని తెలియగానే వెంటనే ఆయన రాత్రికి రాత్రే అక్కడ ఫ్లైట్ బుక్ చేసుకొని అంతే వేగంగా గ్రౌండ్లోకి వెళ్ళిన వంశీ గారి పనితీరుని మీరు చూస్తున్నారు. సహాయం మామూలుగా అంతుందా? ఇప్పుడు మీరు మహా న్యూస్ తరపున ఇక్కడికి వచ్చాము, మీకు ఇవన్నీ కూడా సహాయం చేస్తున్నారు లోపలికి వచ్చేవారు? ఎవరు రావట్లేదు సార్. 3 రోజులైంది వరదలు వచ్చి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ వరదలతో కట్టుకుంటానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, చాలా ఇబ్బందులు. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎదురున్న వాళ్ళు మాత్రం ఉన్నాం. మేము వెనకమాల అపార్ట్మెంట్లో ఇరుక్కుపోయాం, చాలా అవస్థలు పడుతున్నాం సార్. మేము దయచేసి మమ్మల్ని గుర్తించి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి మాకు సహాయం చేయాలని కోరుతున్నాం సార్. ప్లీజ్, మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఇది ఒకటే. కాకపోతే మహా న్యూస్ ఛానల్ వంశీ గారు వచ్చినట్టు ఇంత డేర్ అండ్ డాష్గా ఏ ఛానల్ వాళ్ళు కూడా జస్ట్ బోర్డర్స్లో వచ్చి అది చూసుకొని ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోవడం కానీ, ఇలా లోపల వరకు వచ్చి ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చడానికి కానీ, వాళ్ళకి హెల్ప్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ ఇట్లా ఇచ్చిన వాళ్ళు ఏ ఛానల్ వాళ్ళు లేరు. ఓన్లీ వంశీ గారు మాత్రమే వచ్చి, మహా న్యూస్ ఛానల్ మాత్రమే లోపలికి వచ్చి, ఓన్లీ మహా న్యూస్ ఛానల్ మాత్రమే లోపలికి వచ్చి చాలామంది శరణార్థులకి సహాయం చేసింది. మహా న్యూస్ చేస్తున్న సాయం ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మరి వరదలు వచ్చి కొట్టుకుపోతే ఇళ్ళన్నీ మునిగిపోయినాయి సార్. మహానుస్ వాళ్ళు వచ్చి ఫ్రూట్స్, బెడ్ ప్యాకెట్, బట్టలు ఇచ్చారు సార్. ఇంకా బాగుంది సార్ ఇల్లు. మనం చూస్తున్నాము వాళ్ళకి సంబంధించి బోట్స్
సొంతంగా దాదాపు కంట్రీ కాలనీ పాయకపురం అక్కడ బిస్కెట్ మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే దాదాపుగా ఆపన్నాస్తం కోసం ఎదురు దొరకని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ వాహనం దగ్గరికి మహానీస్ అందరూ కూడా వాటిని సహాయం పొందేటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానికులందరూ కూడా దాదాపుగా 4 రోజులుగా వీళ్ళకి ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు కూడా సరిగ్గా లేక ఇక్కడ సతమతమయ్యే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం సాయం చేస్తున్నప్పుడు కూడా అది చివరి దాకా వెళ్ళట్లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ నుంచి చెప్పడంలో ఎలా ఉన్నాయి. సహాయం ప్రాంతంలో ఇది కూడా సాయం చేస్తుంది. రావడానికి చాలా పెద్ద డిజైన్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇంటిమేషన్ అనేది ఏమీ లేదు. ప్రజలు కూడా చాలా ఒక్కసారిగా ఇబ్బంది పడిపోయారు. హైట్ వాటర్ రావడం చాలా ఫస్ట్ టైం మేము అన్నది ఎవరో వచ్చి కొద్దో గొప్ప పట్టించుకునే నాదుడే ఎవరు లేడు. కానీ దీన్ని మీరు అందరూ గుర్తించి ఎవరికైతే నీడ్ ఉందో వికలాంగులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు రెస్క్యూ చేసి నేను భావిస్తున్నాను. కానీ సహాయ చర్యల మటుకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా చాలా మంది లోపల చాలా మంది ఇరుక్కుపోయారు. ఆ ఉడా కాలనీ అన్న ఏరియా కానీ రాజనగర్ అన్న ఇరుక్కుపోయారు. వాళ్ళని కూడా మీరు త్వరగా బయటికి తీసుకొస్తారు నేను భావిస్తున్నాను. చాలా మంది చూసారు ఇప్పుడు కార్యక్రమం దానికి సంబంధించి మహాన్యూస్ సిఎండి మారెళ్ళ వంశీకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ రోజు మనం చేపట్టినటువంటి కార్యక్రమం దాదాపుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ సాయం అందక అల్లాడిపోయే పరిస్థితుల్లో మనం ఇక్కడ ఇనిషియేట్ చేసి అన్ని కూడా పంపిణీ చేస్తున్నాము. ప్రజలు ఏమంటున్నారు అసలు? మేము సైతం అంటూ ప్రతి ఒక్కరు కూడా కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇది ఒక పెద్ద విపత్తు ఏర్పడింది. దాదాపు నీటిలో ఉండిపోయినటువంటి ఇచ్చేందుకు ఏ వేల మంది వరకు సహాయాన్ని అందగలిగాము. మా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదలండి కోరుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. లేవు అటువంటి పరిస్థితుల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ వాళ్ళ ఉంటే అది
సహాయాన్ని చేస్తున్న ఇట్లా కాదు, లోపల అంతర్గత రోడ్లలో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవాలి, వాళ్ళకి సహాయం అందించాలి, వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనని ఆక్రందనని కూడా ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇక్కడికి ఈరోజు ఈ కండ్రిక కాలనీకి రావడం జరిగింది. రైట్, దాదాపుగా 2 గంటల నుంచి మొత్తం సమాజం ప్రపంచం చూస్తూ ఉంది. నిరవధికంగా నిన్నటి నుంచి సాయం చేయడానికి నడుం కట్టిన మహాన్యూస్ చైర్మన్ వంశీ గారు ఇవాళ కూడా అదే కార్యక్రమంతో రంగంలోకి దిగడం, ముఖ్యంగా ప్రభుత్వం ఒకవైపు సాయం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎదురు చూసే వాళ్ళకి కానీ లేదంటే ఇంకొంచెం మనవంతు కూడా సాయం చేయొచ్చు అని ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి వెళ్ళి తన వంతుగా తాను సాయం చేస్తున్న దృశ్యాలు మీరు ఇప్పటివరకు చూశారు. అనేక మందికి చీరల పంపిణీతో పాటుగా అనేక మందికి పండ్లు కూడా పంచిన ఘనత ఒక ఛానల్ చైర్మన్గా మహా గ్రూప్స్ అధినేతగా మహాన్యూస్ వంశీ గారికి మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి. అదేవిధంగా మొత్తం మా టీం అంతా కూడా ఈ కార్యక్రమాల్లోనే తలమునకలై పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా అదే చోట ఉన్నారు, ఇంకా కొంత పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ మధ్యాహ్నం వరకు కూడా అది కొనసాగే అవకాశాలే కనబడుతున్నాయి. రైట్, ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.